ఫ్రెండ్స్, ఇది భీమ్శిల అంటారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్వామీజీని. ఇక్కడ స్వామీజీ కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం కేదార్నాథ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అయితే వచ్చేటప్పుడు దారి మధ్యలో ఇక్కడ భీమ్శిల ఉంది. అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. భీమ్శిల అంటారు. భీముడు అంటే పంచపాండవులు ఇదే ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తున్నాడో భీముడు ఇదే ప్లేస్లో తపస్సు చేశారంట. ఏది? శివయ్య కోసం. శివయ్య కోసం ఇక్కడ తపస్సు చేస్తే శివయ్య వీళ్ళ తపస్సును మెచ్చి, అంటే కోపంతో సత్యం, అక్కడ ఏది మన కేదార్నాథ్లో ఇప్పుడు శివయ్య అయితే ఎక్కడ ఉన్నాడో అక్కడ శివయ్య అక్కడ దర్శనమిస్తే ఇక్కడి నుంచి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని చెప్పి అక్కడికి వెళ్తే శివుడు केदार बाबा वहाँ जाके जो है अपना भीम जी ने बड़ा रूप किया, भोले बाबा भैंसा के रूप में था। तो जमीन पे जाने लगा तो भोले बाबा का जो है भैंसा का जो ये देखने अच्छा, तो भीम पांचों पांडवों ने देखा तो कोई पूछ पकड़ा, कोई हाथ पकड़ा, इसका जो सर जो है ना सर निकलेगा पशुपतिनाथ। अच्छा, और ये केदार बाबा का ये थार जो है वो केदार बाबा है, तो भीम जी ने पकड़ा। ये सर कहाँ पे? सर पशुपतिनाथ। पशुपतिनाथ कहाँ पर है वो? ये नेपाल में आया। नेपाल में? अच्छा अच्छा, नेपाल में है। हाँ हाँ। और जो आपका हाथ पेड़ बोलते हो लिंग में अपना वो कहाँ है? ये अन्नडा, अच्छा वेंकटेश्वर कुछ बोलते हैं। अच्छा अच्छा, उधर साइड है। ओके ओके। यहाँ पर हाँ, मल्लिकार्जुन श्रीशैलम। अच्छा अच्छा, ఓకే, ధన్యవాద్ స్వామీజీ, ధన్యవాద్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు నడుచుకుంటూ చెప్తాను నేను మీకు విషయాలని, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ స్వామీజీ ఏమన్నారో మీరు విన్నారా? హిందీ అర్థమైతే మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. స్వామీజీ ఏమన్నారంటే ఇక్కడ పంచపాండవులు, భీముడు పంచపాండవులు కదా, 8వ శతాబ్దంలోనంట. అప్పట్లో కౌరవులకు పంచపాండవులు చంపారు కదా. ఇక చంపేసినందుకు పంచపాండవుల తండ్రి పాండవరాజు గారు ఏమన్నారంటే పంచపాండవుల తండ్రి, నాయనా మీరు 100 మంది కౌరవుల ప్రాణాలు తీశారు కదా, మీరు మోక్షం కోసం శివయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోమని చెప్పాడు. ఎవరు? పాండవరాజు గారు. ఎవరికి? పంచపాండవులకు. ఈ పంచపాండవులు ఎవరు? పాండవరాజు కొడుకులు అన్నమాట. అయితే ఈ పంచపాండవులు ఇప్పుడు ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి భీమ్శిల అని పిలుస్తారు. ఇక్కడనే పంచపాండవులు వచ్చేసి తపస్సు చేశారు శివయ్య కోసం. అయితే శివుడు ఏం చేసిండు కోపంతో, ఇప్పుడు హిమాలయ ఉంది కదా, ఇప్పుడు మనం శివయ్య ఎక్కడైతే మనం ఎక్కడ దర్శనానికి పోతున్నామో అక్కడ శివయ్య ఎద్దు రూపంలో అన్ని ఎద్దులను సృష్టించి శివుడు కూడా ఎద్దు రూపం దాల్చిండు. అయితే ఇప్పుడు భీముడు వీళ్ళు కూడా దేవతలే కదా, ఇప్పుడు శివుడు ఎక్కడ ఉంటాడు ఏందనేది వీళ్ళకి కూడా తెలిసిపోద్ది కదా పంచపాండవులకు. అయితే భీముడు కనిపెట్టేసిండు అనమాట శివయ్యకు. శివుడు హిమాలయాల్లో, ఏది కేదార్నాథ్లో హిమాలయాల్లో ఆ ఎద్దు రూపం దాల్చిండు. అలాగా అని చెప్పేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతారనమాట అక్కడికి. ఏది? ఇప్పుడు శివయ్య గుడి ఎక్కడైతే ఉందో అదే ప్రదేశంలో అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ పంచపాండవులు భీముడు శివయ్యను కనిపెట్టేసరికి ఆ హిమాలయాలో పోయేసరికి మన శివయ్య తండ్రి ఎద్దు రూపం దాల్చి ఉంటాడు. అందులో మళ్ళీ చాలా ఎద్దులు ఉంటాయి అన్నమాట. అయితే భీముడు కనిపెట్టేస్తాడు ఎద్దు రూపంలో ఉన్న శివయ్యను. అయితే ఈ పంచపాండవులపై ఏం చేస్తారంటే భీముడేమో తోక పట్టుకుంటాడు. ఆ పంచపాండవులు 5 రకాలుగా కాళ్ళు ఒక అతను పట్టుకుంటాడు, భీముడు తోక పట్టుకుంటాడు, ఇంకొక అతనేమో ఏమన్నా రొమ్ము ఉంటుంది కదా, ఆ ఎద్దుది పైన రొమ్ము ఉంటుంది కదా, అలా రకరకాలుగా పట్టుకుంటానమాట. అయితే శివయ్య ఏం చేస్తాడంటే వీళ్ళు ఎటుపడి నన్ను లాగేటట్టున్నారు కదా అని చెప్పేసి భూమిలో సగానికి కిందికి కూరుకుపోతాడనమాట. ఎద్దు రూపం దాల్చాడు కదా, భూమిలో సగానికి కూరుకుపోతాడు. అప్పుడు శివుడు కింద వీళ్ళంతా ఇప్పుడు పంచపాండవులు ఎవరు రాలేరు కదా, అలాగా నానా కష్టాలు నానా తంటాలు పడ్డారనమాట వీళ్ళు, ఏది పంచపాండవులు. తర్వాత ఇక భగవంతుడు శివయ్య జాలిపడి ఇక ఏదో పోతే మళ్ళీ తప్పైంది కదా అని చెప్పి క్షమాపణ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు కదా అని చెప్పేసి ఈ పంచపాండవులు నా కోసం ఇంత తప్పిస్తున్నారు కదా అని చెప్పేసి అప్పుడు శివయ్య జాలితో ఆ పంచపాండవులను క్షమిస్తాడన్నమాట. ఇది ఇక్కడ జరిగిన కథ. మనకు మొత్తం జ్యోతిర్లింగాలు 12. ఈ 12 జ్యోతిర్లింగాలు మన ఇండియాలోనే ఉన్నాయన్నమాట.
ఈ 12 జ్యోతిర్లింగాలు అని పేరెందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, శివయ్య శరీరం అన్నమాట. ఒక్కొక్క భాగం పేరు ఒక్కొక్క జ్యోతిర్లింగం. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్కొక్క భాగం పేరు శివయ్య శరీరం నుంచి ఒక్కొక్క భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ఒక్కొక్క భాగాల పేర్లు జ్యోతిర్లింగం అని పేరు వచ్చిందనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? లింగం అంటే జ్యోతిర్లింగం అంటే ఫ్రెండ్స్, జ్యోతి అంటే వెలుగు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ లింగం అంటే తెలుసా అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు అయ్యగారులకు, పూజారులకు, పండితులకు వాళ్లకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. జ్యోతి అంటే వెలుగు అని తెలుసు. లింగం అంటే ఆ స్వామివారి యొక్క చిహ్నం అన్నమాట. చిహ్నం అంటే ఆ స్వామివారి రూపం అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా ఫ్రెండ్స్? లింగం అనేది స్వామివారి రూపంతో పోలుస్తారనమాట. అదొక చిహ్నం అన్నమాట, చిహ్నం. అర్థమైందా ఫ్రెండు? ఇదన్నమాట విషయం. ఓకేనా? గుర్రాలు మాత్రం కుప్పలుగా తెప్పలుగా ఉన్నాయి. ఎంతసేపు వర్షం అయితే రాలేదు ఫ్రెండు. ఇక్కడ మాత్రం గుర్రాలు మీదికి వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే భయం అవుతుంది, వీళ్ళు మీదికి వస్తున్నారు. ఫ్రెండ్స్ కాళ్ళు బాగా నొస్తున్నాయి ఫ్రెండ్స్. అబ్బా మోకాళ్ళు ఇవన్నీ నొస్తున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద గుట్టెక్కంగా ఫ్రెండ్స్. మొన్న చాలా ఎవరు ఎక్కలేని ప్రదేశానికి ఎక్కా ఒంటరిగా ఒక్కడే. అందుకనే మోకాళ్ళు బాగా నొస్తున్నాయి ఫ్రెండ్స్. అబ్బా